మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యను వరంగల్ జిల్లాలో అరెస్ట్ చేశారు. అయితే జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. ఇటీవలే మరణించిన మావోయిస్టుల అంత్యక్రియలకు వచ్చిన ఇన్నయ్య కేంద్రానికి వ్యతిరేకంగా మావోయిస్టులకు అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పిల్లలు రానియండి. మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్య అరెస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రెసెంట్ స్టేటస్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? మాజీ మావోయిస్టు నేత సామాజికవేత్త గాదే ఇన్నయ్యను ఇప్పటికే వరంగల్ జిల్లా జాఫర్గఢ్ నివాసంలో అరెస్ట్ చేశారు ఎన్ఐఏ పోలీసులు. హైదరాబాద్ ఎన్ఐఏలో కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే చనిపోయినటువంటి ఎన్కౌంటర్ సంబంధించి చనిపోయినటువంటి నేత రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంతిమ యాత్రలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అతని నివాసంతో పాటు ఆయన అనాథాశ్రమంలో కూడా ఉదయం నుంచి సోదాలు నిర్వహించినటువంటి ఎన్ఐఏ అతని దగ్గర నుంచి కొంత విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని కీలక ఆధారాలు సేకరించి అతన్ని ప్రస్తుతం హైదరాబాద్ తరలించారు. మరి కాసేపట్లో ఆయన ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. అంటే గతంలో కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి గాదే ఇన్నయ్యకు సంబంధించి కూడా ఆయన ఆ తర్వాత జనజీవన సంస్థలో కలిసినప్పటికీ కూడా ఆయన యాక్టివ్గా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కూడా హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఆయన వాళ్ళ స్వగ్రామంకి వెళ్ళి అక్కడ పర్యటించిన నేపథ్యం కావచ్చు, ఆయన వరుసగా రామచంద్రారెడ్డి అంత్యక్రియలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో ఉన్నటువంటి 15 నిమిషాల విడిదికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రధానంగా కేసు ఆర్సీ నెంబర్ 4/2025 కింద అండర్ సెక్షన్ 122 ఆఫ్ బిఎన్ఎస్ఏ యాక్ట్ సెక్షన్ 1339 ఆఫ్ యూఏ అంటే నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే 21/12/2025 అంటే ఉదయం 11 గంటలకు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎఫ్ఐఆర్ కాపీలో చాలా స్పష్టంగా ఎన్ఐఏ పేర్కొంది. అంటే గత కొంతకాలంగా ఆయన వరంగల్ జిల్లా జాఫర్గఢ్లో అనాథాశ్రమం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయన యాక్టివ్గా ఆయన సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా మావోయిస్టు ఏదైతే భావజాలానికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం కావచ్చు, ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా ఆయన తీవ్రంగా స్పందించిన తీరు, మావోయిస్టు ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకమంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మరోపక్క ఆపరేషన్ కగర్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, మరోపక్క మావోయిస్టు పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తామని కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను చేస్తామని ఇప్పటికే మరి దేశంలో ఎక్కడ కూడా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కూడా దానికి వ్యతిరేకంగా ఇన్నయ్య ఇటీవల కాలంలో మాట్లాడుతున్న తీరుకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఎవరైతే చనిపోయినటువంటి ఖాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో కూడా ఆయన మాట్లాడినటువంటి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల్లో కూడా ఎవరైతే అమరవీరుల సంఘానికి సంబంధించినటువంటి సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఆయన పూర్తిగా కూడా మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసే విధంగా మరొక ప్రోత్సహించే విధంగా ఆయన కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్లేలా మావోయిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్లేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఎన్ఐఏ భావించింది. ఈ నేపథ్యంలోనే అతనిపైన హైదరాబాద్ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఆయన గచ్చిబౌలి కార్యాలయానికి మరికేసేపట్లో తరలించి ఈరోజు రాత్రికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసులు దాఖలు చేసిన నేపథ్యంలో మరి బెయిల్కి సంబంధించి మరి ఎవరైతే ఈ హక్కుల సంఘాలు మరి ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. మొత్తానికైతే గాదే ఇన్నయ్యను వరంగల్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు. అది కోర్టు తెప్పించేస్తారు.